హాయ్ వీవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ అయినటువంటి రూబెన్ హుస్సేన్ మొత్తానికి ఇంటర్నేషనల్ ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. తన ఇంటర్నేషనల్ కెరియర్లో 129 మ్యాచెస్లో 159 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. టోటల్గా 28 T20Sలో 28 వికెట్స్ తీసుకోగా 27 టెస్టుల్లో 36 వికెట్స్ తీసుకున్నాడు. అదేవిధంగా 104 ODIస్లో 129 వికెట్స్ అయితే తీసుకున్నాడు. తన డెబ్యూ చేసినటువంటి మ్యాచ్లోనే 4 వికెట్స్ తీసుకోవడం డ్రీమ్ డెబ్యూ అని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్కి. సో ఈ విషయం పట్ల విభ్రాంతికి గురయ్యాడని చెప్పుకోవచ్చు. సో నిన్న ఈ విషయాన్ని అయితే వెల్లడించాడు రూబెన్ హుస్సేన్. మరి రూబెన్ హుస్సేన్ ఎంత మంచి బౌలరో మనందరికి తెలుసు. లాస్ట్ 2021లో తన లాస్ట్ T20 అయితే ఆడాడు. అక్కడ నుంచి సెలెక్టర్స్ ఎప్పుడు సెలెక్ట్ చేస్తారా అని ఎదురు చూపులే తప్ప తనకు మాత్రం మొండి చెయ్యి ఎదురవుతుంది. కాబట్టి సో ఇదే అనువైన సమయం అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. కాకపోతే డొమెస్టిక్ క్రికెట్లో కొనసాగుతానని అయితే చెప్పాడు. అంతేకాకుండా యంగ్ ప్లేయర్స్ని మార్గనిర్దేశకులుగా తీర్చిదిద్దడానికి తన వంతు పాత్ర పోషిస్తానని తనైతే చెప్పడం అయితే జరిగింది. సో చాలా మంచి డెబ్యూ, చాలా మంచి కెరియర్ ఉంది. సో మంచి రికార్డ్స్ కూడా చేశాడు. న్యూజిలాండ్ పైన అయితే ఏకంగా హ్యాట్రిక్ కూడా ఉంది. ఆ మ్యాచ్లో 2013లో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. అందులో 6 వికెట్లు తీసుకున్నప్పుడు ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. సో మొత్తానికి ఏమీ చెప్పలేక హ్యాపీ రిటైర్మెంట్ రూబెన్ హుస్సేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.